అయితే లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే మనం GT650 అయితే బుక్ చేసాం అన్నమాట. సో ఈరోజు అయితే దాని డెలివరీ అయితే తీసుకొని వచ్చాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, బండి మొత్తం డెలివరీ తీసుకున్నాం. మా బండి, మా అన్న, మా ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేనైతే వీడియో తీయడానికి ఉన్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఇంట్లో అయితే తీసేసుకున్నాం కదా, లెట్స్ గో. మనం అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కి వచ్చేసినాము, చూసుకోండి. సో ఇప్పుడైతే లోపల మా మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. లెట్స్ గో, లోపలికి వెళ్ళిపోయా. మన బండి అయితే అయితే లెట్స్ గో వచ్చేసేయండి. బయట కూడా ఉంది కదా బస్సు, అది చూసా అన్నారు లోపలికి. మా ఫ్రెండ్ హర్ష్, ఆగిపోరా కెమెరా, నేను రోషన్. నేనైతే మీకు తెలుసు, మా అన్న, మా మమ్మీ లాస్ట్ వీడియోలో చూసారు కదండి. సో మనది బండి డెమో కూడా ఉంది. సో తీసే సో అన్న వాళ్ళు అయితే ఆడున్నారు. ఇప్పుడు ప్రాసెసింగ్ నడుస్తారు 2 గంటలంట. సో ఒకసారి మళ్ళీ మీకు షోరూమ్ చూపిస్తా, చూసుకోండి. ఇది కూడా బాగుంది బండి. బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి. ఇక్కడ మనం టీ-షర్ట్స్, యూషర్ట్స్ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం. ఇక్కడ జాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ హెల్మెట్స్ ఉన్నాయి. మన దగ్గర ఆల్రెడీ ఒకటి యాక్జోర్ హెల్మెట్ ఉంది. ఈ రోజు కూడా మనకు ఒకటి ఫ్రీ వస్తుంది. అయినా కూడా చూస్తుంది కదా, మొత్తం గ్లౌజ్, ఇట్లా ప్లేట్ యాక్సెస్. మీకు పప్పర్ ఎట్లా ఆల్కలర్ వస్తుంది, రాజ్గాడ్ వస్తుంది. ఎంత ఇది 2000. ఇక్కడ కూడా ఒకటి వస్తుంది కదా పైన. రాడ్స్ వద్దు నాకు, అది రాడ్స్ పక్కకి ఇట్లా వెళ్తే అది దాని వల్లనే పడిపోతుంది. అది పెద్దవి పెట్టించుకుంటాం, చిన్న కాంపాక్ట్. సో అది మీకు ప్రాబ్లం. మీకు ఇది తీసుకుంటే సేమ్ అక్కడ మనకి ఎట్లా అట్లనే వస్తుంది. సరే అది ఉండండి. ఈ ప్లేట్ ఏమన్నా కింద 600 కోసం ఇది కావాలి అది, దాని బదులు ఇవి పెట్టుకోవచ్చా? అవి మీకే ఇస్తాం, అది కంపెనీ పంపిస్తాం. దాంతో పాటు ఎంత ఈ 6000 నేను ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకుంటాను. అలాగే ఇప్పుడు అయితే మనకి ఇది ఇప్పుడు అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సో ఇప్పుడు పేమెంట్ అయితే కట్టాలి. సో గాయ్స్ ఇప్పుడే పేమెంట్ అయితే అయిపోయింది, బిల్ ఇచ్చేసి ఫుల్ పేమెంట్ అయిపోయింది మొత్తం. సో ఇప్పుడైతే ఇది మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ కదా వచ్చినాం. సో ఇది ఆఫీస్ రూమ్. సో అక్కడ వచ్చేసి మనం వచ్చినాం. కింద అయితే షోరూమ్ ఉంది మనం, కింద పైన ఆఫీస్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో. సో బండి అయితే ఆపేసినాం. మన బండికి ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా వేపిస్తున్నాం మనం. క్రాష్ గార్డ్, కింద క్రాష్ గార్డ్ వేపిస్తున్నాం. సో ఈ క్రాష్ గార్డ్ వేపిస్తున్నాం. సో దాని తర్వాత ఇంకా చాలా మోడిఫికేషన్ చేయాలి కాబట్టి చేంజ్ తర్వాత కింద ఇలా సర్వీసింగ్ సెంటర్ కూడా ఉంది. బండి అయితే వచ్చేసింది మనది. సో ఇప్పుడైతే మన బండి అయితే అన్బాక్సింగ్ అయితే ఇస్తున్నాం. అన్న కొట్టింది అన్న. ఫీచర్స్ ఉంటాయి. ఫ్రీ అంటే ఓన్లీ లేబర్ సైడ్ పెట్టుకుని ఫ్రీ ఉంటుంది. మిగతా ఆయిల్ మార్చుకున్న పార్ట్స్ మాత్రం నాకు చార్జ్ ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ వచ్చి 5 minutes ఫర్ 5 days. రూలింగ్ ఏదైతే చేస్తుందో వచ్చేయాలి. డెకర్ 2 minutes అవి ఫాలో అయిపోవాలి. సెకండ్ వచ్చి 5 months 15 అవుతుంది. ఇప్పుడు 45 days లోపల నాకు 500 kilometers కాకపోతే వచ్చేయాలి. 45 కంపల్సరీ 1 week 500 kilometers వచ్చేయాలి. 500 దినంలో వచ్చేయాలి. ఒకవేళ 500 కాకపోతే ఫాలో అయిపోవాలి. ఓకే ఓకే. నీ రెగ్యులర్ బండి వాడాలనుకోండి, కిలోమీటర్ వచ్చేస్తాను నీకు. లేదు రైల్ కండిషన్ లో వాకింగ్ అయిపోండి, డేస్ ఫాలో అయిపోండి. డేస్ మాత్రం మిస్ కాకండి. అప్డేట్స్ ఉంది కానీ మీ వద్ద చెప్పండి. రివిజన్ ఫస్ట్ చేయండి నీకు. మిగతా ప్రతి నేను 6 months దాకా ఉంటుంది, లేదా 5 kilometers. దినేసి ఏ రేట్లో వస్తుందో వచ్చేయాలి. డేస్ ఆఫ్ మినిట్స్ సెల్ఫ్ ఆఫ్ ఆన్ చేయండి అండ్ సెల్ఫ్ అలా అండ్ ఇది ఆఫ్ పార్కింగ్ అయిందో 400 అదాడు 4 వస్తుంది మీకు. 4 ఇండికేటర్స్, హార్న్, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్. పార్కింగ్ బండి ఆఫ్ చేసిన వస్తుంది అంటే కీ ఆనెస్టీ కీ ఆఫ్ వస్తుంది. కీ తీస్తారా? కీ రాదు, మళ్ళీ ఆఫీస్ వచ్చి ఆరన్, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, హై బీమ్, లో బీమ్, పాసింగ్. పాసింగ్ అంటే టిప్పర్ వచ్చి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది.
మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ సిటీసీ ఉంటుంది, ఈ క్యాప్ కింద ఉంటుంది ఓకే సిటీసీ. ఎలా అంటే మేము బండి స్టార్ట్ అయ్యాక ఛార్జ్ అవుతుంది మీకు. ఓకే సీట్ అయితే సీట్ సిటీసీ. ఇంకోటి మీకు సెషన్ సెన్సార్ ఉంటుంది. సెన్సార్ అంటే సెషన్ ఇచ్చినప్పుడు న్యూట్రల్ బండి స్టార్ట్ అవుతుంది. గేర్ వేసే బండి బండి ఆఫ్ అయిపోతుంది. గేర్ లేనప్పుడు స్టాండింగ్ యూజ్ చేయాలి. ఫీల్డ్ టైం 30 లీటర్స్ ఉంటుంది ఫుల్ టైం, కానీ ఫుల్ టైం చేయొద్దు, ఎందుకు ఎయిర్ లాక్ అయిపోతుంది. ఎయిర్ లాక్ ఎయిర్ లాక్ అవుతుందా ఫుల్ అని ఆఫ్ లీటర్ 1 లీటర్ తక్కువ అయిపోతుంది. 12 లీటర్స్ వేసారు కట్ ఆఫ్ వేసి అయిపోతుంది మీకు. దీనిలో రిజర్వ్ వచ్చి మీకు ఆఫ్ ఆన్ ఏమి ఉండదు, రిజర్వ్ ఉంటుంది. ఫుల్ డేస్ బిలో రిజర్వ్ ఉంటుంది. ఇండికేషన్ మీకు ఆఫ్ ఆన్ ఏమి ఉండదు, ఆటో కట్ ఉంటుంది. రిజర్వ్ వచ్చేందుకు ఏంటంటే ఈ బ్లింక్స్ ఆన్ అయిపోండి. ఇప్పుడు ఎంత ఉంది లోపల పెట్రోల్ 2.5 ఓవర్ మినిమం 1 లీటర్ ఎబవ్ ఉండాలి ఫ్యూయల్ ఎప్పుడైనా సరే. 1 లీటర్ కంటే ఎక్కువ ఉండాలి. 1 లీటర్ ఉన్నా సరే మళ్ళీ కాదు. ఇంకోటి మీరు ఈ ఇండికేషన్ చూసారా, ఈ సైడ్ లో నమ్మకండి. మనం రన్నింగ్ లో వెళ్తున్నప్పుడు 2-3 రోజులు వెళ్ళాక స్టెన్ ఉంటాం కదా, అప్పుడు మాత్రం సబ్జెక్ట్ చూపిస్తుంది. మనం వీళ్ళు ఇప్పుడు 2 చూపిస్తుంది. మీరు బండి వీళ్ళు ఇచ్చాకపోతే ఏం ఉండదు, బిల్లింగ్ అవుతా ఉంటుంది. మ్యాక్స్ 1 పాయింట్ ఉన్నప్పుడు ఫ్యూరీ చేసుకోండి. ఇప్పుడైతే మనం మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే బండి మనం తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి గుడికి అయితే ఎత్తున్నాం అన్నమాట. బండి అయితే బయటికి తీస్తున్నాము, బయటికి తీసి గుడికి అయితే పోతాం. ఫస్ట్ అయితే బండి పెట్రోల్ పోతాను, పెట్రోల్ తీసుకో డైరెక్ట్ గుడికి పోయి నీలా పూజ చేయాలి. సో రేపు డేట్ వచ్చేసి 12 అన్నమాట. సో తిన్నాను నేను. సో మంచిగా కాదు ఇదే దర్శనం చేయించుకొని బండి కూడా పూజ చేసుకొని ఇంటి దగ్గర శుభ్రం బైక్ కప్పు చాలా నీకు. సో రాసి మనకి రావాలని గిఫ్ట్ వచ్చింది, కప్పించారు. సేమ్ మా షాప్ లో కూడా ఇట్లనే కప్పులు పెయింట్ చేస్తాము, ఇట్లా కప్పులు పెయింట్ చేసి ఇచ్చారు. కిచెన్ ఇచ్చారు, చూడండి కిచెన్ ఇచ్చారు ఒకటి. సో దీనికి తెప్పించేసాం, ఇక్కడ తెప్పించేసాం. తర్వాత హాస్పిటల్ కూడా వేరే వెళ్దాం మనం. సో థ్యాంక్స్ అన్న. హెల్మెట్ కూడా ఇచ్చారు. సో ఏదైతే పెట్టాం మనం ఇప్పుడు. రైట్ సెట్ కాలేదని కన్ఫర్మ్ అయితే అదే నేను ఎత్తాను ఇట్లా వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసింది రైట్ గా గుడి పోయాము. మనవాడు అరే ఎందుకు రా బాబు లేవు కిందికి లేవు నా బండి దిగకు. అరే అరే మళ్ళీ మమ్మీ దీని ఏం చెట్టు అంటది? మర్రి చెట్టే కదా ఇది, కొత్తిమీర చెట్ట. ఏం చెట్టే మమ్మీ? రాగి చెట్టు కాదా? కానీ ఇవన్నీ ఎందుకు కడుతారు? రాగి చెట్టు కదా, ఆకులు రాగి ఆకులు. కానీ అప్పుడు మేము ఈ పండ్లు తింటుంటాం కదా. అదంటలే నేను, ఇవన్నీ ఎందుకు ఆరెంజ్వి కడుతారు? కట్టుతారు, మనం ముట్టుకోదు కదా, ఇవే ముట్టుకోవచ్చు. ఏమైతే మొక్కుకొని కట్టుతారు. ఏం కాదు ఇక నార్మల్. నార్మల్ ఇప్పుడు మన బండి పూజ ఏడేస్తారు ఆడానా ముంగట్న? నాకు కూడా తెలియదు, నేను కూడా ఇప్పుడే కొబ్బరికాయ కొట్టే కాడ. అచ్చా గాయస్ ఇవ్వండి, ఇప్పుడైతే ఓపెన్ అయిందనమాట గుడి. సో లోపలికి అయితే వెళ్ళి ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చి పూజ బండి పూజ అయితే చేసాం. సో ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసాం. ఇప్పుడైతే మేము కాళ్ళు అయితే కడుక్కుంటున్నాం. ఇక్కడ కాళ్ళు కడగాలి, కాళ్ళు కడిగి వెళ్ళాలి. సో గాయస్ ఇవ్వండి, ఇప్పుడు మేమైతే దర్శనం చేసుకున్నాం. పులిహోర ఇంకా వడ అంటారు, దీన్ని వడ అంటారు. వడానే నాన్న మమ్మీ ఏంటో వడలని కింద పడుతుంది అట్లా తిను చక్కగా తింటే వస్తుంది, అది వడ అంటారు అదాన్ని. సో ఇప్పుడైతే మేము అది ప్రసాదం అంట 20 రూపీస్ అంట, అది తీసుకున్నాం. నవ్వుతున్నాం. అది తీసుకొని అది తీసుకుని ఇప్పుడు బండి పూజ అయితే చేపిస్తాం. తినేసి బండి పూజ చేపిస్తాం. ఇప్పుడు ఏమైనా నేను మా వాడిగో వీడియో తీస్తున్నాం అంటే వాటిలో రివర్స్ సైడ్ మెల్లగా చూస్తుంది అట్లే అది అట్లా మెల్లగా అయిపోయింది ఆ వీడియో అని చూస్తాడు. మనం ఆన్ కోసమే జూమ్ ఇన్ చేయాలి ఇట్లా. తినే సరే వీడియో ఆడు రియోన్ గ్యాస్ వచ్చిండు, ఇట్లా కవర్ చేసుకొని పెట్టుకుంటాడు ఆడపిల్లలాగా. సో గాయస్ ఇవ్వండి, ఇప్పుడైతే మేము మొత్తం తినేసి వచ్చేసామన్నమాట. తినేసి వచ్చేసినాం. సో ఇవ్వండి ఇక్కడ బండి చాలామంది అందరికీ ఇక్కడ పంతులు అయితే ఉన్నాడు. టికెట్ తీసేసుకున్నాం మేము.
సో ఈడ మన బండి ఉంది, దీని పక్కన కూడా ఉన్నారు మనోడు. ఇప్పుడు పూజ అయితే కొద్దిసేపు రావాలి. విశ్వక్షేం సాయినామధేయస్య సహా కుటుంబానాం వాహనయంత్రదేవతాయై నమో నమః. అమ్మవారిని చూసి దండం పెట్టుకో. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై శతతం నమః. నమః ప్రకృతే భద్రాయై దేవతా